జాయిన్ ది స్టేజ్ అండి. ముందు హైపరాది గారు మాట్లాడతారు. అందరు బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ 90s జనరేషన్ ఉన్నారా మొత్తం అందరూ? 90s జనరేషన్ ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బాబీ గారు, డైరెక్టర్ బాబీ గారికి, అలాగే జానీ మాస్టర్కి, అలాగే నాగేంద్ర గారు జర్నలిస్ట్ గారికి, అలాగే ఆటా సందీప్ బ్రదరు, అలాగే మన రమేష్, మొత్తం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇక్కడికి ఈ సభ ఇంత సక్సెస్ అవ్వడానికి వచ్చే గెస్టులను బట్టి కూడా ఈ సభ అంత సక్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముందుగా మన బ్రతుకులకు కారణమైన మన తల్లిదండ్రులకి, మనం ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులకి, బ్రతికితే ఇలా బ్రతకాలరా అని చెప్పి నిరంతరం ఇన్స్పిరేషన్గా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, 90s జనరేషన్ మొత్తానికి మనందరికీ కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం చందమామను చూస్తూ తిన్నాం, చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరిచాం, రామ్ చరణ్ గారిని చూస్తూ గర్వపడుతూ ఉన్నాం. మన ఇంట్లో టీవీ లేని రోజులు, పక్కింట్లో టీవీ ఉన్న రోజులు, ఏదైనా వేరే సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని మధ్యలోనే లేచి వచ్చిన రోజులు, కానీ చిరంజీవి గారి సినిమా అయితే మాత్రం వాళ్ళు ఏమనుకున్నా పర్లేదని చివరిదాకా చూసి వచ్చిన రోజులు. కొత్త సంవత్సరం వస్తే చిరంజీవి గారి గ్రీటింగ్ కార్డ్, కొత్త పండగ వస్తే చిరంజీవి గారి సినిమా, కొత్తగా మన లైఫ్లోకి ఏ చిన్న ఆనందం వచ్చినా కూడా చిరంజీవి గారి డ్యాన్స్, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ సరిగా రాకపోతే పేపర్ నిండా చిరంజీవి 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 అని రాసిచ్చిన క్షణాలు, హాస్టల్ రూముల్లో పోస్టర్లు పెట్టకూడదు అని చెప్పి రూల్స్ పెట్టినా సరే ఆ రూల్స్ని అతిక్రమించి రూమ్ అంతా మెగాస్టార్ పోస్టర్లు నింపిన సందర్భాలు. ఈ జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ ఆఫ్ ద హీరో, కానీ మా జనరేషన్కి మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ హీరో. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, వరుణ్ తేజ్ గారికి, సాయి ధర్మ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి, వీళ్ళందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వాళ్ళందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళకే కాదు, సినిమా తీయడానికి వచ్చేవాడికి, సినిమా రాయడానికి వచ్చేవాడికి, సినిమా చెయ్యడానికి వచ్చేవాడికి, అసలు సినిమా అంటే పడి చచ్చే ప్రతి ఒక్కడికి ఆయనే ఇన్స్పిరేషన్. అలాంటి మెగాస్టార్ అభిమానులందరిని ఉద్దేశించి చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? నా అభిమాని అయినప్పుడు వచ్చే సంతోషం కంటే నా అభిమాని తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషమే నాకు ఎక్కువ అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్కి చాలా రికార్డులు ఉంటాయి. తక్కువ వయసులో వచ్చాడని, ఎక్కువ సెంచరీలు చేశాడని, అలాగే గెలుపు కోసం తన ఒంటి మీద గాయాలను సైతం లెక్క చేయడని, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కూల్గా ఉంటాడని, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ తక్కువ వయసులో వచ్చాడు అన్న రికార్డుని వైభవ్ సూర్యవంశీ వచ్చి బీట్ చేశాడు. ఎక్కువ సెంచరీలు చేశాడు అన్న రికార్డును విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడు అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని MS ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలామంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్ళు మాత్రమే కాదు. చిరంజీవి గారి జీవితం స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కానీ మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడని గొడవలు మాట్లాడుకునే స్థాయి నుంచి మా హీరో ఇన్ని కోట్లు పంచిపెట్టాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చింది మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి గారు. చెన్నైలో
చెన్నైలో ఆయన అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయన్ని అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఈరోజు అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రతి ఒక్కడు నేను చిరంజీవి గారిలా స్టైల్గా ఉన్నానా, చిరంజీవి గారిలా అందంగా ఉన్నానా అనుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అన్ని లాంగ్వేజుల్లో 40,000కు పైగా సాంగ్స్ పాడిన నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పాడిన పాటకి అద్భుతమైన గ్రేస్ని యాడ్ చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. ఈరోజు పాటల రచయితలందరికీ గురువుగా ఉన్నటువంటి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను రాసిన పాటకి న్యాయం చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి ఒక గుర్తింపునిచ్చి గుర్తుండిపోయే సినిమాలనిచ్చిన కె బాలచంద్ర గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సినిమా ప్రపంచానికే పెద్ద అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈజ్ మెగాస్టార్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు వారణాసి గురించి. అది చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని. మీకు తెలుగులో కృష్ణ గారు కాకుండా నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మెగాస్టార్. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాహుబలితో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు మీకు కృష్ణరాజు గారు కాకుండా తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన మాట మెగాస్టార్. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాలు తాకి వెళ్ళి గెలిచి డిప్యూటీ సీఎం అయి తిరిగి వచ్చి ఇంకొకరి పాదాలు తాకారు, ఆయనే మెగాస్టార్. ఇలా తోపులందరూ కలిసి డిసైడ్ చేసిన తోపే మెగాస్టార్. కాబట్టి ఆయన స్థాయిని ఎవ్వరూ తగ్గించలేరు, ఎవరి వల్ల కాదు. ఇక హెల్పింగ్ నేచర్ విషయానికి వస్తే, కరోనా టైంలో కరోనా క్రైసిస్ చారిటీ అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి సినిమా కార్మికులందరికీ నిత్యావసర వస్తువులు అందేలా చేయడంలో కానీ, అపోలో నుంచి కరోనా మెడిసిన్ అందేలా చేయడంలో కానీ, ఫ్రీ వ్యాక్సిన్ అందేలా చేయడంలో కానీ, ఈ హెల్పింగ్ నేచర్ ఇప్పటిది కాదు. మనం ఏదైనా ఒక స్థాయికి వచ్చినప్పుడు మన తోటి స్నేహితులను మర్చిపోకూడదని ఆ రోజు తన తోటి స్నేహితులైనటువంటి తోటి ఆర్టిస్టులైనటువంటి సుధాకర్ గారిని, హరిప్రసాద్ గారికి, నారాయణరావు గారికి వాళ్ళ ముగ్గురిని ప్రొడ్యూసర్లను చేసి ఎముడుకు మొగుడు అనే ఒక సినిమా చేసి పెట్టాడు వాళ్ళ కోసం, స్నేహితుల కోసం. అప్పటి నుంచే ఉంది హెల్పింగ్ నేచర్, ఇప్పుడు కాదు. హెల్పింగ్ నేచర్ అంటే రీసెంట్గా గబ్బర్ సింగ్ సినిమాలో ఒక ఆర్టిస్ట్కి దురదృష్టవశాత్తు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఫస్ట్ నాగబాబు గారు వాళ్ళకి 2 లక్షలు పంపించారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి చెక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని బాగా చూసుకోండి, మొత్తం నేను చూసుకుంటానని కాల్ చేసి హాస్పిటల్కి చెప్పారు. ఇలాంటి వ్యక్తుల గురించి, మా నాన్నగారికి సర్జరీ అయ్యి హాస్పిటల్లో ఉంటే మా చుట్టాలు కూడా ఒకరోజే వచ్చి వెళ్ళారు. కానీ నాగబాబు గారు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్న ప్రతిరోజు వచ్చి వెళ్ళారు. అలాంటి వ్యక్తుల గురించి, వ్యక్తిత్వాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దానం చేయటంలో చిరంజీవి గారిది కర్ణుడు మనస్తత్వం అయితే సురేఖమ్మ గారిది డొక్కా సీతమ్మ గారి మనస్తత్వం. ఆవిడ చేత్తో ఎంతమందికి పెట్టిందో, ఆవిడ చెప్పి ఎంతమందికి సహాయం చేసేలా చేసిందో. మెగా ఫ్యామిలీలా ఆదుకోవటంలో కానీ, మెగా ఫ్యామిలీని అందుకోవటంలో కానీ ఎవరి వల్ల కానే కాదు. ఇంకా అంతేకాదు, చిన్న చిన్న సినిమాలని, ఎన్ని సినిమాలు, కమిటీ కుర్రోళ్ళని, కోర్ట్ అని, అలాగే బలగం అని, ఇలాంటి సినిమాలు హిట్ అయిన ప్రతిసారి వాళ్ళందరినీ టీముని ఇంటికి పిలిపించి వాళ్ళని సన్మానించి, నెక్స్ట్ రాబోయే తరాలు మనం హిట్ కొడితే చిరంజీవి గారు ఇంటికి పిలిచేంత హిట్ కొట్టాలరా అని వాళ్ళందరికీ ఒక బూస్టప్ ఇచ్చిన స్టార్ మెగాస్టార్. మొన్నొచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమా వరకు ఎన్ని సినిమాల కోసం ఆయన నిలబడ్డాడు, ఎన్ని సినిమాలను ఆయన నిలబెట్టాడు. అంతేకాదు, అర్జున్ సురవరం అనే ఒక మూవీ రిలీజ్కి ఇబ్బంది పడుతుంటే, రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంటే, ఆ సినిమాకి మళ్ళీ ఎవరైనా వస్తారా అన్న సంక్షోభంలో ఉంటే ఆ రోజు ఆ సినిమాకి, ఆ హీరోకి వెళ్ళి నిలబడిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎంత బూస్ట్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు. ఆ విధంగా ఈరోజు మనం సడన్గా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వర్షం వస్తే ఏదైనా చెట్టు కిందకి వెళ్తాం, బాగా ఎండ తగిలిన ఒక చెట్టు కిందకి వెళ్తాం. అలాగే ఈ ఇండస్ట్రీలో సడన్గా ఎవరికి ఏ కష్టం వచ్చినా జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్తారో ఆ చెట్టు పేరే చిరంజీవి. కాబట్టి చిరంజీవి గారు హెల్ప్ చేయని పర్సన్ లేడు. చిరంజీవి గారి మనస్తత్వం అంత గొప్ప మనస్తత్వం అనమాట. అలాంటి చిరంజీవి గారి గురించి నేను చెప్తున్నాను, తెలుగు సాంప్రదాయాలని గౌరవించే ప్రతి ఒక్కరికి శ్రీరాముడు ఎలాగైతే ఆదర్శమో, తెలుగు సినిమాల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి చిరంజీవి గారు కూడా అంతే ఆదర్శం. దేశాన్ని పరిపాలించే దేవుళ్ళ లాంటి మోడీ గారే
చిరంజీవి గారి చెయ్యి ఒకటి మన పవన్ కళ్యాణ్ గారి చెయ్యి ఒకటి పైకెత్తి సినిమాల్లో ఈయన నంబర్ 1, రాజకీయాల్లో ఈయన నంబర్ 1, నిజాయితీలో ఇద్దరు నంబర్ 1 అని చెప్పకనే చెప్పారు ఇండైరెక్ట్గా. ఇక ఇలాంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకున్నా పెద్ద మనకు పోయేదేం లేదు. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు అనే ఒక రాంగ్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1గా ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదని ఊహల్లో బ్రతికారు చూసావా, ఆ ఊహల్ని తొక్కేశాడు. తెలుగు సినిమాకి అలాంటి కలెక్షన్లు రప్పించి చూపించాడు. అలాగే డ్యాన్స్ అంటే నడవటం, హీరోయిన్ చుట్టూ తిరగటం అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒక భ్రమల్లో బతుకుతుంటే ఆ భ్రమల్ని తొక్కేశాడు. డ్యాన్స్ అంటే ఏంటో చూపించాడు, ఇండియన్ సినిమాని ఏలాడు. అలాగే హీరో అంటే డబ్బులు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారని రాంగ్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని తొక్కేశాడు. సహాయ కార్యక్రమాలు చేపట్టాడు, కొన్ని వేల మందికి సహాయం చేశాడు. చాలామంది తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవ్వడం జరగదు, అది ఎక్కడో రేరుగా జరుగుతుంటాయి అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని తొక్కేశాడు. ఈరోజు కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారు చేశాడు. ఇలా ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళ అహాన్ని, వాళ్ళ భ్రమల్ని అవన్నీ తొక్కుకుంటూ అగ్ర శిఖరంలో కూర్చున్న స్టార్, మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు నవ్వులు పాలవుతారు, కానీ ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచ అంచు కూడా కదలదు. ఇది రాసుకోండి. చిరంజీవి గారిని అంత తక్కువ అంచనా వేయకండి. ఎవరూ కూడా ఇలాంటివి మానుకుంటే చాలా మంచిదని నేను మనస్ఫూర్తిగా, ఇన్ని గొప్ప కార్యక్రమాలు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న చిరంజీవి గారి మీద ఇంకా ఏదో కావాలని ఆయన మీద పడి ఆడవటం స్పైడర్ మ్యాన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదని ఏడ్చినట్టే ఉంటుంది. కాబట్టి ఇంకా ఏడవటం మానేయండి. సినిమా ఇండస్ట్రీకి 100 సంవత్సరాలు వచ్చినా, చిరంజీవి గారికి 100 సంవత్సరాలు వచ్చినా సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఒకటే లైఫ్ బ్రదర్, అనుకున్నవన్నీ చెప్పేయాలి, అనిపించినవన్నీ చేసేయాలి. మెగాస్టారు, పవర్ స్టార్ ఫ్యాన్లుగా పుడతామా ఏంటి మళ్ళీ? థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి వీరశంకర్ గారు